ఢిల్లీలో మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతున్నారు. లైవ్ లో చూద్దాం. స్పష్టంగా చెప్పబడ్డది కదా, మీ దగ్గర ఏ సమాచారం కొద్ది మీరు అడుగుతా ఉన్నారని చెప్తే ఇలా తెలంగాణ ప్రభుత్వం దగ్గర న్యాయమైన చట్టమైన క్షేత్రస్థాయిలో తెచ్చినటువంటి 88 కోట్ల పేపర్లతో సహా వాళ్ళ స్వయంగా ఇచ్చిన సమాచారం మా ప్రభుత్వం దగ్గర ఉంది. ఆ సమాచారం మేరకే ఇవాళ ఈ కోటా రిజర్వేషన్లు ఇవ్వమని అడుగుతూ ఉన్నాం. మీరెంతసేపు ఫెడరలిస్టిక్గా బలహీన వర్గాల ఎదుగుదల వద్దు అంటుంటే ఆ భారతీయ జనతా పార్టీలో ఉన్న బీసీలకు కొంత కూడా చీమునెత్తురు కారతలేదు. తెలంగాణ ఉద్యమంలో కాంగ్రెస్ పార్టీలో కూడా కొంత ఐక్యవాదులు ఉండ్రి, కానీ ఆనాడు తెలంగాణ బిడ్డలంగా మా సొంత పార్టీ అధికారంలో ఉంటే కూడా మేము గట్టిగా తెలంగాణ ఆకాంక్షను వినిపించినాం. ఇలా మీరు ఇంత పెద్ద తెలంగాణ ఉద్యమంలాగా గ్రామ గ్రామాన కదిలి ఎవరు పిలిచినా పిలవకపోయినా నిన్నటి మీటింగ్ చూస్తే తెలంగాణలో ఒక బీసీ ప్రభంజనం, ఎస్సీ ఎస్టీ ప్రభంజనం, కాంగ్రెస్ పార్టీ నాయకత్వం మొత్తంగా కులాలకు అతీతంగా అందరూ కాంగ్రెస్ పార్టీ రాహుల్ గాంధీ నిర్ణయాన్ని బలపరచడానికి 15 మంది మొత్తం క్యాబినెట్తో సహా పార్లమెంటు సభ్యులంతా శాసనసభ్యులు ఏ కులపరమైనటువంటి అంశం లేకుండా వచ్చి నిన్న మీటింగ్ పెట్టింది. మీకు కనబడతలేదా? మీ నివేదికలు చెప్తలేవా? ఇప్పటికైనా మీరు చెప్పినటువంటి ఈరోజు ఉదయం పత్రికలో చెప్పినటువంటి మాట ప్రకారంగా ఇది మా పరిధిలో కాదు రాష్ట్రంలో అని మీరు అంటే తప్పకుండా మేము ఆ మాటను ఆదేశంగా కేంద్ర మంత్రి ఆదేశంగా తీసుకొని మా ప్రక్రియ మేము కొనసాగిస్తాం. ఇప్పుడు అదే చెప్తానా, 10% ముస్లింలకు సంబంధించిన మతపరమైన రిజర్వేషన్లు మేము ఇస్తలేం. బీసీలో ఎవరు ఏ కులం వాళ్ళు ఉంటే ఆ కులం బీసీలకే. మేము బీసీలకు తప్ప వేరేకు 42% ఇవ్వం. ఇవాళ మీరు కేంద్రం నుంచి ఆ కులాలను బీసీలకి తొలగించండి. ఆ తొలగించే హక్కు మీ దగ్గరనే ఉంది. 10 సంవత్సరాల అధికారంలో ఎందుకు తొలగిస్తలేరు? ఆనాడు ఎవరైనా ప్రభుత్వంలో మెరుచుంటే ఎందుకు ఆ కులాలను చాలా కాలం స్వతంత్రం ముందు నుంచి దూదేకుల లేదా ఇతరత్ర గ్రామీణ ప్రాంతాల్లో కొన్ని కులాలు బీసీలలో ఉన్నాయి. దాని తర్వాత 2004లో ఆనాడు ప్రభుత్వాలు కొన్ని కులాలను చేర్చినాయి. ఇలా 10% రిజర్వేషన్లను పేరు చెప్పి ముస్లింల రిజర్వేషన్లు చెప్పి మీరు అడ్డుకుంటా ఉన్నారు. ఈ 10% రిజర్వేషన్ శాసనసభ తీర్మానం అప్పుడు కూడా ఉంది కదా, అప్పుడు భారతీయ జనతా పార్టీ ఎందుకు మద్దతు ఇచ్చింది? ఏకగ్రీవంగా ఎందుకు తీర్మానం ఆమోదింపజేసినారు? ఎందుకు చర్చకు అవకాశం ఇవ్వలే? మీ పార్టీ రాష్ట్ర నాయకత్వం మీరు అధ్యక్షుడు కదా, రాష్ట్ర అధ్యక్షుడికి తెలియకుండానే పార్టీ నిర్ణయం శాసనసభలో మీరు చెప్పినారా? జవాబు చెప్పమని అడుగుతా ఉన్నా. ఇవాళ ఒకటే, మాకు తెలంగాణ ప్రభుత్వం బలహీన వర్గాలకు ఒక రిజర్వేషన్ల ప్రక్రియకు సానుకూలంగా తీసుకొని పోతా ఉంది. ఈరోజు తెలంగాణ ఉద్యమంలాగా ఏ విధంగానైతే జాయింట్ యాక్షన్ కమిటీలు ఏర్పడి గ్రామ గ్రామాన ఉద్యమ స్ఫూర్తితో ముందుకు పోయినరో, ఈరోజు ఒక రాజకీయపరమైన రిజర్వేషన్లు కాదు, నేను యావత్ తెలంగాణ గాంధేయ పద్ధతిలో అటు విద్యార్థులు, ఎందుకంటే 42% రిజర్వేషన్ మీకు రాబోతా ఉంది. విద్యార్థులారా, ఈ అంశాన్ని మీరు కూడా పరిగణలోకి తీసుకొని దీన్ని ఆచరణలోకి వచ్చే విధంగా ప్రయత్నం చేయాలి. ఉద్యోగస్తులు 42% ఉద్యోగస్తులకు కూడా రిజర్వేషన్ వస్తుంది. కాబట్టి విద్యార్థి, ఉద్యోగ, వ్యాపార, వాణిజ్య ప్రతి వ్యక్తి ఇవాళ రిజర్వేషన్లకు సంబంధించినటువంటి ఆలోచనతో అవకాశం ఉన్న వాళ్ళంతా ఐక్యంగా ఇటువంటి అడ్డం పడే కిషన్ రెడ్డి వాళ్ళందరూ కూడా ఒక జ్ఞానోదయం కలిగే విధంగా ఈ కార్యక్రమాన్ని కొనసాగించాలని కోరుతున్నాం. ఇది గతంలో ఏ విధంగానైతే ఒక స్పిరిట్ ఆఫ్ ఫైటింగ్ ఉందో, మా ప్రభుత్వం చిత్తశుద్ధితోటి మేము మా అన్ని కూడా ప్రామాణికమైన సమాచార చట్ట నిర్ణయాలతో ఇక్కడికి వచ్చాం. మీ ముఖ్యమంత్రి కాంగ్రెస్ కన్వర్టెడ్ సీఎం అని చెప్పి కామెంట్ చేశారు. పాప ఇన్ని రోజులు పట్టింది కిషన్ రెడ్డి గారికి ఆ మాట అనడానికి. అయితే ఏంది, మా ముఖ్యమంత్రి కాంగ్రెస్ పార్టీ అధిష్టాన వర్గం ప్రజల ఆలోచన మేరకు ఒకసారి పార్లమెంటు సభ్యుడిగా ఎన్నికైండు. ప్రజలు ఆమోదించిన తర్వాత దాంట్లో ఇంకొక ముచ్చటేం లేదు. మేము ఇలా నరేంద్ర మోడీ గారిని బీసీ కాదంటలేం కదా, కన్వర్టెడ్ బీసీ అంటున్నాం. మీరు ఒకవేళ కన్వర్టెడ్ ముఖ్యమంత్రి అనుకుంటే అనుకోండి, మీ అవగాహన, మీ ఆలోచన, దానికేం పొలిటికల్గా ఏముంటుంది అందులో.
మొన్ననే పార్లమెంట్ ఎన్నికల్లో సావు తప్పి కన్నీళ్ళొట్టమైనట్టు గెలిచారు మీరు. అబ్కే బార్ 400 అన్నారు. మీకు నైతికత ఉందా? అబ్కే బార్ 400 ఖాతాకు పేకి దియే. ఇవాళ కూడా చంద్రబాబు నాయుడు బీహార్ ప్రభుత్వాల మద్దతు లేకుండా మీ ప్రభుత్వాన్ని కొనసాగించే దమ్ముందా? వాళ్ళ మద్దతు లేకుండా మా ప్రభుత్వాన్ని నడపగలుగుతామనేటువంటి ధైర్యం ఉందా? కిషన్ రెడ్డి గారు మంత్రిగా వెలగబెడుతున్నారు కదా, వాళ్ళు 2 కాళ్ళులాగా 11 నెంబర్, ఒక కాళ్ళు నితీష్ కుమార్, ఒక కాలు చంద్రబాబు నాయుడు అయితే కదా మీ ప్రభుత్వం కుట్టి నడక నడుస్తూ ఉంది. ప్రజలు చిన్నగా ఎస్కేప్ అయినారు. కొంత మా ఉత్తరప్రదేశ్, బీహారో, ఇంకా తెలంగాణ కొన్ని రాష్ట్రాల్లో కొన్ని సీట్లు గెలిచున్నట్టయితే ఇలా మీరు ఎక్కడుందో